పార్లమెంట్ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు. ఏంటి మీ ప్రచార అస్త్రాలు? ప్రతిపక్షంగా వాళ్ళ ఆరోపణలే కానీ వాస్తవం కాదు. రెండోది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ఈక్వల్గా ఇవాళ చూసుకుంటూ ఎక్కడ ప్రతి ఒక్కరికి కూడా నా అర్హత ప్రాధాన్యతగా ఇస్తూ ఈవేళ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఈరోజు చేస్తూ వెళ్తున్న కార్యక్రమాలు, ప్రజల గుండెల్లో నింపుకునే కార్యక్రమాలు, విద్య, వైద్యం, ఉపాధి, ఆరోగ్యం మీద ప్రత్యేకించి శ్రద్ధ చూపిస్తున్నవి. ఇవి ఒక పక్కన చేస్తూ ఇంకో పక్కనే ఈ ప్రాంతం శాశ్వతంగా అభివృద్ధి చెందాలి. దాన్ని చేయాలంటే దానికి అవసరమైన మౌలిక వసతులన్నింటినీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నాయి. దానికి అనుగుణంగా మనకున్న ఒరిజినల్గా ఉన్న సీ కోస్ట్ కానీ, దాన్ని అట్లాగే మనకున్న రైల్వేస్ సంబంధించి కనెక్టివిటీ కానీ, అలాగే ఈరోజు ఎయిర్వేస్ ద్వారా ఈరోజు కనెక్టివిటీ పెంచడం కానీ, అట్లాగే మనకున్న రహదారులని ఈవేళ 6 లైన్ రోడ్స్ కింద పెట్టుకోవడం కానీ, అవసరమైన దగ్గర అవ్వాల్సిన ఫ్లైఓవర్స్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, టూరిజం ఇంట్లోని ఈరోజు డెవలప్ చేసుకుంటూ ఈరోజు ఎంతమంది సందర్శకులకి అవకాశం కల్పిస్తూ సైమల్టేనియస్లీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రెవెన్యూ జనరేషన్ క్రియేట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వడానికి, ఇట్లాంటివన్నీ కూడా ఒక పక్కని ఇది రెడీ అయితే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సైతం ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి చేయడానికి, అందుకే ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా ఈరోజు తీసుకుని వచ్చి మరి ఈ ప్రాంత శాశ్వతమైన అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర వెలుగుబడతను రూపుమాపడం కోసం కంకణం కట్టుకొని ఈవేళ ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లో ఉన్నాం. ప్రజల తాలూకా ఆశీర్వాదంతో, ప్రజా అభిమతంతోనే మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి ఇవన్నీ విశాఖ ప్రజలకు ఇవ్వడానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు ఒక ఆడపడుచు స్థానికంగా ఉన్న వాళ్ళ పుట్టినిల్లైన విశాఖపట్నంకి ఈరోజు సర్వీస్ చేయడానికి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశాన్ని కూడా ఇచ్చి. మీకు రిస్క్ అనిపించలేదా? ఎందుకంటే సొంత అడ్డాను వదులుకుని పక్క జిల్లాకు వచ్చి. ఒకటి, ఇప్పుడు కూడాను నేను ఎక్కడి నుంచో కాదు, నా చిన్నతనం నుంచి ఇక్కడే చదువుకొని, ఇక్కడే పెరిగి, ఇక్కడే యూనివర్సిటీలో చదువుకొని, ఇక్కడంతా అటువంటి పుట్టినింటికి సర్వీస్ చేయడానికి కూడా నాకు ఒక అవకాశం కల్పించారని నేనైతే చాలా సంతోషంగా, కృతజ్ఞతా భావంతో ఉన్నాను. ప్రజలు ఆమోదిస్తే నేను ఇంకా ఇక్కడ ఈ ప్రాంతాలు గతంలోనే నేను మెట్టినీటిలో విజయనగరం నాకు అయినప్పటికీ అక్కడ 2 సార్లు నాకు ప్రజలు ఇచ్చినప్పటికీ ఉత్తరాంధ్ర ముఖ్యంగా నేను ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని మాట్లాడి విశాఖపట్నం సంబంధించిన పలు అంశాలు, కీలకమైన అంశాలు కూడా పార్లమెంట్లో లేవనెత్తి దానికి నా వంతు భాగస్వామిని కూడా నేను పంచుకొని ఈ సర్వీస్ చేయడం అనేది చేశాను. ఈరోజు నేరుగా వస్తాయి. మరి ఇవంతా చాలా వరకు కూడా కేంద్రం సంబంధించిన మరి అనేక విభాగాలు ఇక్కడ ఉన్నాయి, వాటి టెరిటరీస్ కూడా ఉన్నాయి. ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా సరే కంపల్సరీ ఇవాళ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాల్సినవి, పార్లమెంట్లో ప్రస్తావన తేవాల్సినవి, ఈ ప్రాంతానికి చేయాల్సినవి. అట్లాంటివి ఉండాలంటే స్థానికంగా ఇక్కడ సమస్యలు తెలుసుకొని ఈ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల మరి మక్కువగా ఉండేవాళ్ళు, చెయ్యాలని కమిట్మెంట్ ఉండే వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అవన్నీ నెరవేర్చుకునేందుకు అవకాశాన్ని వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చారు, 22 ఎంపీలు ఇచ్చారు. 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారంతో ప్రతిపక్షాలను అనగదొక్కారు. ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు అసలు ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా నాశనం చేశారు, రాష్ట్రాన్ని డ్రగ్ సిటీ చేశారు. ఇది కదా వాళ్ళు ప్రచారం చేస్తున్న అంశాలు. ప్రచారం ఈరోజు చేసుకోవడం అనేది ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల్లోని ప్రజల్లోని ఆయన మమేకమై ఉండి జననేతగా ముద్రపడిపోతున్నారు కాబట్టి దాన్ని ప్రజల నుంచి తీయాలని, దాన్ని మభ్యపెట్టడానికి పెట్టి ఇవాళ మసిమూసి మారేడుకాయగా చేస్తూ ప్రజలకి మళ్ళా వాళ్ళని ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు ఈరోజు అట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ. వాస్తవానికి ఈరోజు స్కూల్స్ దగ్గర నుంచి తీసుకోండి, మీరు తీసుకుంటే ఆ రోజు ఏ స్కూల్స్ ఉన్నాయండి, ఈరోజు నాడు నేడు నుంచి స్టార్ట్ ఎడ్యుకేషన్ వింగే తీసుకోండి, కాలేజ్ చూసుకోండి, మెడికల్ కాలేజీలను ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు 17 మెడికల్ కాలేజీల గురించి ఇచ్చిన, ఇప్పటికే ఆల్రెడీ 7 కాలేజీలు ఓపెన్ అయ్యి పిల్లలు చదువుతూ ఉన్నారు. అలాగే యూనివర్సిటీని అప్గ్రేడ్ చేసుకొని కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయటం, ఐఐఎం లాంటివి కూడా ఈరోజు దానికి అవసరమైన స్థలాలన్నీ ఇచ్చి దానికి సంబంధించిన ఐఐఎం లాంటిది కూడా ఏర్పాటు చేయడానికి ఇవాళ సుగమనం చేయడం. అంతేకాకుండా పోర్ట్లు మీరు సీ కోస్ట్ చూడండి, ఇవాళ మత్స్యకార సోదరులకి దానితోనే ఆధారం, వాళ్ళకి ఇవాళ 10 జట్టీల్ని ఏర్పాటు చేయడానికి దానికి అవసరమైనవన్నీ పెట్టి చేయటం.
అంతేకాకుండా 4 పోర్టులు కూడా ఏర్పాటు చేసి మరి దానికి సంబంధించిన ఫ్రైట్ కారిడార్ కూడా పెంచి ఇక్కడ ఈ ప్రాంత వాసులకి ఎంప్లాయ్మెంట్, రెవెన్యూ 2 జనరేట్ అయ్యేటట్టుగా ఈరోజు అవకాశం కల్పించడం. మరి అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి మాల్స్ లాంటివి కూడా ఈరోజు ఇనార్బిటాల్ మాల్ అలాంటి వాటి గురించి కూడా ఈవేళ ఒప్పందాలు చేసుకొని మరి వాటికి సంబంధించి కూడా ఈరోజు 15,000-20,000 ఒక కాన్స్టిట్యున్సీలోనైతే ఉపాధి అవకాశాలు కల్పించడం. అండ్ ఒకటి కాదు, దీంట్లోని మెడికల్ హబ్గా ఈరోజు మనకి తీసుకొని ఎన్ని హాస్పిటల్స్ని ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనకి ఆరిలోవాల ప్రాంతంలోని ఈరోజు మెడికల్ హబ్గా తీర్చిది ఇచ్చారు. దాని ద్వారా మన స్టేటే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న అన్ని స్టేట్లు కూడా 3 స్టేట్ల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈవేళ వారి తాలూకా వైద్యం చేయించుకొని